హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమాజం ఎలా మారిపోతుందంటే మా చిన్నతనంలో 16 ఏళ్ళకు 14 ఏళ్ళకు ఆడపిల్లకు పెళ్లి చేసేవాళ్ళు. తర్వాత మా ఏజ్ వచ్చేసరికల్లా మామూలుగా 18 సంవత్సరాల ఆడపిల్లకి 21 సంవత్సరాల మోపిల్లోనికి వచ్చేసరికల్లా పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఆడపిల్లకు వచ్చేసి దాదాపు 25, 26, 28, 30 వచ్చినా పెళ్ళిళ్ళు చేయడం లేదు. మగ పిల్లోనికి వచ్చేసి 30 దాటిపోయినా పెళ్ళిళ్ళు చేయడం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంట్లో మనం టిఫిన్ ఎన్ని గంటలకు చేస్తాం? 8 గంటలకు చేస్తాం, తప్పితే 9కి చేస్తాం. 11 అయినా కానీ టిఫిన్ లేనప్పుడు ఏం చేస్తారు, పై హోటలు తింటారు. అట్లా చదువుకోవడానికి వచ్చిన పిల్లలలో ఏం చేస్తున్నారు, ఒకరికొకరు లవ్ అంటున్నారు. లవ్ కొవ్వో ఇది అర్థం కాలేదు. ఏకంగా టౌన్లలో తల్లిదండ్రి చదువుకోమని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ ఏం పడితే బాయ్ అని తిరుగుతున్నారు ఏకంగా. ఇప్పుడు కర్నూలులో నా కళ్ళ ముందర చూసినే, వాడెవడో తెలియదు, స్కూటీ మీద ఎక్కాడు, వెనక కూర్చున్నాడు, దాని తొడల మీద చేతులు పెట్టుకొని పోతున్నాడు. ఎక్కడుందన్న ఫ్రెష్? మా చిన్నతనంలో చేపలు ఫ్రెష్, కూరగాయలు ఫ్రెష్, అన్నీ ఫ్రెషే. ఇప్పుడు ఏముంది, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారు. ఆ మాదిరిగా ఇప్పుడు ఫ్రెష్ అనేది లేదు. మగపిల్లలు ఫ్రెష్ లేదు, ఆడపిల్లలు ఫ్రెష్ లేదు. దయచేసి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరూ దగ్గరి సంబంధాలు చూసుకుని చేసుకోండి. జాబ్ వచ్చినప్పుడు చేసుకుంటాం, ఇంకా మేము షటిల్ అయినప్పుడు చేసుకుంటాం అంటే ఇక్కడ షటిల్ వేసరికి సెటిల్మెంట్లు అయిపోతుంటాయి ఏకంగా. ఫ్రెష్లు ఏముండవు. ఫస్ట్ ఒక నెంబర్ తిరుగుతారు, తిరిగిన తర్వాత వాడు నచ్చలే, వీనికి వామె నచ్చకపోయినా వీడు నచ్చకపోయినా బాయ్, మళ్ళీ ఇంకొకడు. తర్వాత రేపు పొద్దున పెళ్ళిళ్ళు జరిగినాక ఏమవుతాయంటే వాడు ఒక బ్లాక్మెయిల్ చేస్తాడు, నా కాడ ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయని. తర్వాత సూసైడ్లు. అమ్మాయిల తల్లిదండ్రులకు కానీ అబ్బాయిల తల్లిదండ్రులకు కానీ ఒక మాట చెప్తా, మగపిల్లోనికి 25, 26 వచ్చేసరికి పెళ్లి చేసేయండి. ఆడపిల్లకు 20, 21 వచ్చేసరికల్లా పెళ్లి చేసేయండి. హ్యాపీగా ఉంటారు.